సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాం? ప్రీవియస్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాం? బేసిక్ స్టాండ్ లోన్ ఇన్ఫ్రా క్లస్టర్ ఇన్ఫ్రా రెండు తెలుసుకున్నాము. ఓకే, దాని తర్వాత టైప్స్ ఆఫ్ సర్వర్స్, క్లౌడ్ సర్వర్స్ గురించి కొంచెం బేసిక్ నాలెడ్జ్. ఓకే, కరెక్ట్. ఇంట్లో అవైలబిలిటీ కూడా మాట్లాడాం కదా ఆ రోజు. హై అవైలబిలిటీ గురించి కూడా. ఇన్ఫ్రాలో వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వీ కెన్ హ్యావ్? అంటే మనకి ప్రెసెంట్ గా అవైలబుల్ గా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏంటి సైబర్ పామ్ లో? స్టాండ్ లోన్ క్లస్టర్, క్లౌడ్ మూడు విధాలు. స్టాండ్ కి క్లస్టర్ కి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ లోడ్ బ్యాలెన్స్ ఉంటుంది, దాంట్లో లోడ్ బ్యాలెన్సర్ వేరు, క్లస్టర్ వేరు యాక్చువల్లీ. సో మనం ఇప్పుడు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో లోడ్ బ్యాలెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు జనరల్లీ. సో మీరు ఏదైతే చెప్తున్నారో అది మీరు స్టాండ్ అలోన్ అండ్ క్లస్టర్ కి డిఫరెన్స్ చెప్తున్నారు. ఓకే, సో ఎలా, హౌ, వాట్ ఇస్ ద డిఫరెన్స్? ప్రైమరీ వాటిలో యాక్టివ్ అండ్ ప్యాసివ్ టూ టైప్స్. యాక్టివ్, ప్యాసివ్. ఓకే, విష్ణు మీరు? సార్ లోడ్ బ్యాలెన్సర్లు మినిమం 2 to n యాడ్ చేసుకోవచ్చు, మొత్తం ఆల్ యాక్టివ్లు ఉంటాయి. లేదు, కరెక్ట్, చెప్పేది కరెక్టే. బట్ నేను అడిగేది ఏమంటే స్టాండ్ అలోన్ ఎన్విరాన్మెంట్ కి క్లస్టర్ ఎన్విరాన్మెంట్ కి డిఫరెన్స్ ఏంటి? స్టాండ్ ఎన్విరాన్మెంట్ అంటే ఓన్లీ వన్ సర్వర్ ఉంటుంది. అది ఇన్ కేస్ ఏమన్నా అయితే డిఆర్ఎస్ సర్వర్ కనెక్ట్ అవుద్ది. బట్ క్లస్టర్ సర్వర్ లో 2 సర్వర్స్ 2 ఇన్స్టాల్స్ చేస్తాము. ఒకటి పనిచేయక, ఒకటి యాక్టివ్ ఉంటుంది, ఒకటి ప్యాసివ్ ఉంటుంది. ఫస్ట్ యాక్టివ్ ఉండేది ఏమన్నా ఇన్ కేస్ ఏమన్నా అయిందంటే ప్యాసివ్ ఉన్నది యాక్టివ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. బట్ ఓకే, మీరు చెప్పింది అబ్సల్యూట్లీ ఫైన్. బట్ ఏమంటే టెక్నికల్ గా చెప్పండి. ఎలా అంటే ఒక ప్రైమరీ వరకు ఓకే, నా స్టాండ్ అలోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో లెట్ మీ టెల్ యూ, ఎక్స్ప్లెయిన్. సో స్టాండ్ అలోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి ఓకే, ఒక ప్రైమరీ, ఒక డిఆర్ వాల్ట్ ఉంటుంది. 1 ప్రైమరీ వాల్ట్, 1 డిఆర్ వాల్ట్. ఓకేనా? ఇలా చెప్పండి. వాల్ట్ 1 ప్రైమరీ వాల్ట్, 1 డిఆర్ వాల్ట్ ఉంటుంది. ఇవి 2 డిఫరెంట్ డేటా సెంటర్ లో ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ ప్రైమరీ వాల్ట్ ఈస్ డౌన్ అంటే ఎప్పుడన్నా వర్క్ అవట్లేదని తెలిస్తే ఆఫ్టర్ 5 minutes డిఆర్ వాల్ట్ విల్ బికమ్ ప్రైమరీ. ఓకేనా? సో డ్యూరింగ్ దట్ టైమ్ ఆల్ ద కాంపోనెంట్స్ విల్ రౌట్ టు ద డిఆర్ వాల్ట్. ఇది స్టాండ్ అలోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా. ఇక్కడ ఈ కాంపోనెంట్స్ అనేవి ఇవి ఇండివిజువల్ గా సింగిల్ గా ఉండొచ్చు, లోడ్ బ్యాలెన్స్డ్ అయి ఉండొచ్చు. ఓకే, ఇది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోనే, ఐ మీన్ స్టాండ్ అలోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోనే ఈ కాంపోనెంట్స్ అనేవి ఇవి ఎక్కడికి వెళ్ళినా సరే మనకి ఇలాగ ఉంటాయి. అయితే ఇండివిజువల్ గా ఉంటాయి, లేదా లోడ్ బ్యాలెన్స్డ్ ఉంటాయి. ఓకేనా? స్టాండ్ అలోన్ అయినా సరే, ఈవెన్ క్లస్టర్ లో కూడా చూడండి, ఇక్కడ ఇది ఒకటే చేంజ్ అవుతుంది ప్రైమరీ వరల్డ్ లోనే. ఓకే, ఇక్కడ ప్రైమరీ వరల్డ్ ఇది పైన చూడొద్దండి, స్టాండ్ అలోన్ అనేది ఇక్కడ చూస్తే, లేదంటే ఇంక వేరే దానికి క్లస్టర్ ఎన్విరాన్మెంట్ కదా. ఓకే, ఇక్కడ 2 సర్వర్లు ఉన్నాయి. ఓకే, ఇక్కడ 2 నోడ్స్ లో ఒక ప్రైమరీ నోడ్, ఓకే, ఇంకోటి 2 ప్రైమరీనే. బట్ ప్రైమరీలో ప్రైమరీ వాల్ట్ కి 2 నోడ్స్ ఉంటాయి, ఒకటి యాక్టివ్ నోడ్, ఇంకోటి ప్యాసివ్ నోడ్. ఓకే, క్లస్టర్ లో ఇక్కడ ఈ కాంపోనెంట్స్ వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ ఇండివిజువల్ గా ఉండొచ్చు, లేదంటే క్లస్టర్ ఇది ఇక్కడ లోడ్ బ్యాలెన్స్డ్ అయినా ఉండొచ్చు. పీవీడబ్ల్యూ లోడ్ బ్యాలెన్స్డ్ ఉంటుంది. ఓకే, పిఎస్ఎం లోడ్ బ్యాలెన్స్డ్, పిఎస్ఎంపి, ఏఎం ఇవన్నీ లోడ్ బ్యాలెన్స్డ్. ఒక సిపిఎం తప్ప అన్ని లోడ్ బ్యాలెన్స్డ్ ఉంటాయి. ఓకేనా? ఓకే, క్లస్టర్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ద ప్రైమరీకే ఉంటుంది. అంటే డిఆర్ కి ఉంటుంది, కానీ డిఆర్ ఎవరికి పెట్టరు అసలు. యాక్చువల్ గా డిఆర్ కి అంత ఎందుకు, ఒక సర్వర్ ఉంటేనే చాలు, మళ్ళీ వేరే సర్వర్ వేస్ట్ చేయడం ఎందుకు. ఇక్కడ కూడా చూడండి, ఈవెన్ ఐ వుడ్ సే ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ రిసోర్సెస్. ఓకే, ఇక్కడ కదా బేసిక్ ఇన్ఫ్రా. ఇక్కడ చూడండి, మన స్టాండ్ అలోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఒక సర్వరే ఉంది, ఆ ఒక సర్వర్ ప్రైమరీగా రన్ అవుతూ ఉంటుంది. ఆ ఒక సర్వర్ కి ఏమైనా ఇష్యూ వస్తే డిఆర్ వాల్ట్ ఉంటుంది కదా. ఇక్కడ ఏంటంటే ఓకే, ఇక్కడ 2 ఫ్లోర్లు ఉంటాయి. ఈ రెండిట్లో ఓకే
ఫస్ట్‌ది యాక్టివ్‌గా వర్క్ అవుతుంది. ఎప్పుడు యాక్టివ్ వర్క్ అవ్వదో అప్పుడు పాసివ్ యాక్టివ్ అవుతుంది. అంటే అప్పటి వరకు పాసివ్ సర్వర్ ఐడిల్‌గా ఉంటుంది. సో, దానికి మనం పవర్ ఇవ్వాలి, రిసోర్స్ ఇవ్వాలి. అంటే మనం మనీ పే చేయాలి దానికి. ఓకేనా? సో, దాని రిసోర్స్ అనేది ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోకపోయినా మనం మనీ పే చేయాల్సొస్తుంది. సో, అదే ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇది పాసివ్ యాక్టివ్ అవుతుంది. ఇది కాసేపు పని చేయదు. ఇవన్నీ ఎందుకండి? జస్ట్ ఇక్కడ ఈ 2 బదులు ఒక సర్వరే పెట్టుకున్నాం అనుకోండి. ఆ ఒక సర్వర్ పని చేయకపోతే ఎలాగో డీఆర్ రెడీగా ఉంటుంది కదా మనకి. కదా! యెస్. యెస్. సో, రిసోర్స్ వేస్ట్ అవ్వదు అది. సో, ఇది డిఫరెంట్. ఇది బేసిక్ అండి. వాట్ అబౌట్ క్లస్టర్? అదే సారీ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్పండి. వాట్ ఈస్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్? క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? Cloud also similar with the standalone, sir. But CyberArk says here you have own servers in your place. అది టైప్స్ ఆఫ్ సర్వర్స్. ఇంకా ఓకే. పర్లేదు. ఇంకొంచెం అది కాదండి యాక్చువల్‌గా అయితే. మహేంద్ర? క్లౌడ్ వచ్చి ది సర్వర్స్ అన్నీ అవే మెయింటైన్ చేస్తది. హ్మ్. హ్మ్. ఇది వచ్చి మీకెన్ని సర్వర్స్ కావాలో యాడ్ చేసుకోండి. పే అండ్ యూజ్ మోడల్. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. ఓకే. దీంట్లో వచ్చి లోడ్ బ్యాలెన్స్ ఇయన్నీ సేమ్ బేసిక్ క్లస్టర్ ఇన్ఫ్రా మోడల్‌లోనే ఉంటాయి. బేసిక్ ఉండొచ్చు లేదా క్లస్టర్ ఉండొచ్చు. ఓకే. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కెన్ బి ఎనీథింగ్. ఓకే. ఓకేనా? ఓకే. ఓకే. బేసిక్ అయినా, క్లస్టర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అయినా క్లౌడ్ డిఫరెంట్ అన్నమాట. క్లౌడ్ అంటే ఏం లేదు సింపుల్. మీరు ఎలాంటిది కావాలని అడుగుతారో, ఏ సర్వర్స్ కావాలని అడుగుతారో అది బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చరా, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అది క్లస్టర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చరా. ఏ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అయితే ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో మీకు సర్వర్స్ రెడీ చేసేస్తాడు. సింపుల్. మీకు ఎన్ని వాల్లు కావాలి, ఎన్ని డిఆర్ వాల్లు కావాలి అనేది మీకు తెలిస్తే సరిపోతుంది. అర్థమవుతుందండి. మీకు ఒక ప్రైమరీ వరల్డ్ కావాలి, 2 డిఆర్ వరల్డ్‌లు కావాలి. ఓకేనా? ఒక 4 పీవీడబ్ల్యూ ఓకే. సర్వర్స్ కావాలి. ఓకే. స్టాండర్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. అంటే మొత్తం రెడీ చేసి మీకు అన్ని సర్వర్స్ క్లౌడ్‌లో ఇన్‌స్టాల్ చేసి మీకు మొత్తం రెడీ చేసేస్తాడు. మనం మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది. సో, లేదంటే నాకు క్లస్టర్ కావాలి. యెస్ ఆఫ్ కోర్స్. క్లస్టర్ ఎన్విరాన్మెంట్‌లో ఇక్కడ ఓకే. ఇక్కడ ప్రైమ్ యాక్టివ్ ఉంటుంది. పాసివ్ ఉంటుంది. క్లస్టర్ ఐపీ ఉంటుంది. డిఆర్ వరల్డ్ ఎన్ని కావాలన్నా ఇస్తాడు. ఈ సర్వర్స్ అన్నీ ఇస్తా ఉంటాడు. అది కూడా ఇన్‌స్టాల్ చేసాం. ఓకేనా? Okay. ఎనీ డౌట్స్? ఇక్కడ నేను ఆ తర్వాత నిన్నటి వరకు మనం మాట్లాడుకున్న ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో బ్రో. ఆల్ గుడ్? Yes. యాహ్! ఓకే. ఫైన్. సో, మనం యాక్చువల్‌గా సర్వర్ టైప్స్‌కి వచ్చేసాం మొన్న ఆల్రెడీ. ఓఎస్ అంటే మామూలుగా జనరల్‌గా ఏం మాట్లాడుకున్నాం? ఓఎస్ సర్వర్ టైప్స్‌లో. ఓఎస్ సర్వర్ టైప్స్ సర్వర్ ఓఎస్ గురించి మాట్లాడుకున్నాం. విండోస్ సర్వర్ ఉంటది. క్లయింట్ ఓఎస్, క్లయింట్ ఇవన్నీ మాట్లాడుకున్నాం. సో, ఫిజికల్ సర్వర్, వర్చువల్ సర్వర్. ఫిజికల్ అంటే ఏంటి? వర్చువల్ సర్వర్ అంటే ఏంటి? ఇవి మాట్లాడుకున్నాం కదా! Yes. యాహ్! దీని తర్వాత సర్వర్ టైప్స్ ఇది మాట్లాడదాం అని చెప్పాను. సో, డొమైన్ సర్వర్ అంటే ఏంటి? లోకల్ సర్వర్ అంటే ఏంటి? అసలు సర్వర్ అంటే ఏంటో మనకు తెలుసు. ద సర్వర్ విచ్ ఈస్ సర్వింగ్ టు ద క్లయింట్స్ ఈస్ ఓకే. సర్వర్ విల్ సర్వ్ టు ద క్లయింట్స్. ఓకే. క్లయింట్స్ ఏదైనా అవ్వచ్చు. మనం మాట్లాడుకున్న దాని ప్రకారం ఓకే. ఇది సర్వర్ ఇక్కడ నుంచి డేటా ఏదైతే తీసుకుంటుందో అది క్లయింట్ యాక్చువల్లీ. ఆ క్లయింట్ ప్లేస్‌లో ఇంకో వేరే సర్వర్ ఉండొచ్చు. వేరే డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్, మొబైల్, ట్యాబ్ ఇలా ఎనీ మీడియం, ఎనీ కైండ్ ఆఫ్ ఒక డివైస్ ఉండొచ్చు. ఓకే. ఏదైతే ఒక డేటా సెండ్ చేసేది, ట్రాన్స్‌ఫర్ చేసేది సర్వర్. ఏదైతే రిసీవ్ చేసుకుంటుందో అది క్లయింట్. క్లియర్? కదా! క్లియర్. Clear, sir. సో, ఇప్పుడు క్లయింట్ ఓఎస్ వేరు, సర్వర్ ఓఎస్ వేరు. ఇక్కడ సర్వర్ ఓఎస్ ఓకే. 2016 ఉందనుకోండి. ఇక్కడ 2016 ఉండొచ్చు క్లయింట్‌ది. ఓకే. బట్ ఇక్కడ డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్ వెర్షన్ వేరుంటది. క్లయింట్ ఓఎస్ ఓకే. ఇక్కడ రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి సర్వర్, క్లయింట్ అంటున్నాం. బట్ యాక్చువల్‌గా క్లయింట్ ఓఎస్, సర్వర్ ఓఎస్ అనేసరికి ఇక్కడ సర్వర్ ఓఎస్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఓకే. కట్ చేసి. ఓకే. ఇది వేరేగా ఉంటుంది. ఓకేనా? సో, అది మనం మాట్లాడుకుందాం. జనరల్‌గా క్లయింట్ ఇది ఇక్కడ వెర్షన్స్ ఎలా ఉంటాయి విండోస్‌లో. ఓకే. ఇక్కడ అదే క్లయింట్‌లో విండోస్ ఓఎస్ వెర్షన్స్ ఎలా ఉంటాయి. ఓకే. అర్థమవుతుందండి ఇది?
తర్వాత ఇక్కడ మెయిన్ గా వచ్చేసరికి సర్వర్ టైప్స్, లోకల్ సర్వర్, డొమైన్ సర్వర్. ద సర్వర్ విచ్ ఈస్ జాయిన్ టు ద Active Directory is domain server, which is not joined is local or work group server. అసలు యాక్చువల్లీ Active Directory అంటే ఏంటి? ఎనీ ఐడియా వాట్ ఈస్ Active Directory? యాక్టివ్ డైరెక్టరీ అంటే ఒక ఆర్గనైజేషన్ లో ఉన్న వాళ్ళందరిది ఈమెయిల్ ఐడి స్టోర్ చేసే ప్లేస్. ఓకే, ఇంకా విష్ణు ఎనీ ఐడియా? నీకు కరెక్ట్, మహేందర్ చెప్పింది కరెక్టే, బట్ ఇంకా స్టిల్ ఓన్లీ వన్ మెయిన్ సర్వర్ ద్వారా యూ కెన్ ఆల్ ఆపరేట్ ఆల్ అనదర్ సర్వర్స్. ఓకే, దిస్ ఈస్ ఆల్సో పార్షియల్లీ కరెక్ట్. యా, ఓకే. ఇంకా ఎనీథింగ్? ఓకే, నో ప్రాబ్లం. లెట్ మీ టెల్ యూ అంతే. ఇక్కడ డొమైన్ సర్వర్ అనేది నేను సర్వర్ టైప్స్ లో చెప్తాను, ఇవన్నీ చూస్తాను. సో యాక్టివ్ డైరెక్టరీ అనేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివ్ డైరెక్టరీ అనేది ఒక ఒక సాఫ్ట్వేర్ లాంటిది. అది మైక్రోసాఫ్ట్ వాళ్ళది. ఓకే, MS AD అంటే మైక్రోసాఫ్ట్ లో ఉంటుంది, IBM వాళ్ళకి ఉంటుంది, తర్వాత ఇంకా యాపిల్ వాళ్ళకి ఉంటుంది, సన్ సోలారిస్ వాళ్ళకి ఉంటుంది. ఓకే, ఆర్కిల్ వాళ్ళకి కూడా యాక్టివ్ డైరెక్టరీ ఉంటాయి. సో మనం మాక్సిమం ఎక్కువగా ఆర్గనైజేషన్ లో యూజ్ చేసేది మైక్రోసాఫ్ట్ వాళ్ళ యాక్టివ్ డైరెక్టరీ. సో ఈ యాక్టివ్ డైరెక్టరీ వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఒక ఆర్గనైజేషన్ ఉందనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ ఆర్గనైజేషన్ లో సర్వర్స్ ఉన్నాయి, యూజర్స్ ఉన్నారు. ఓకే, వెరీ బేసిక్. మనం ఎప్పుడైనా వెళ్తే కనుక స్టార్టింగ్ లో ఒక డయాగ్రామ్ గీసేవాళ్ళం. ఈ సర్వర్స్, ఓకే, తర్వాత మన సర్వర్స్, సైబ్రాక్ సర్వర్స్, జనరల్లీ వేరే మల్టిపుల్ టీమ్స్ ఉంటారు, ఆ టీమ్స్ వాళ్ళ సర్వర్స్, తర్వాత యూజర్స్, ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ లో ఎంతమంది యూజర్స్ ఉన్నారు, ఏ లొకేషన్ లో ఉన్నారు, ఎవ్రీ డేటా విల్ బి క్యాప్చర్డ్ బై యాక్టివ్ డైరెక్టరీ. అంటే ఒక కొత్త ఎంప్లాయ్ వచ్చారు అంటే, జాయిన్ అయ్యారంటే, వాళ్ళు యూఎస్ లో జాయిన్ అయినా, యూకేలో జాయిన్ అయినా, ఇండియాలో జాయిన్ అయినా, వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం యాక్టివ్ డైరెక్టరీలో ఉంటుంది. ఓకేనా? వాళ్ళ నేమ్ ఏంటి, వాళ్ళ ఈమెయిల్ ఐడి ఏంటి, వాళ్ళ ఎంప్లాయ్ ఐడి, ఓకే, వాళ్ళు ఏ మిషన్ వాడుతున్నారు యాక్టివ్ డైరెక్టరీ లో ఉంటుంది. అంటే మిషన్ ఇన్ ద సెన్స్, మీరు ఆఫీస్ ల్యాప్టాప్ యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, డ్యూరింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా మందికి ఓకే ఇది ఇచ్చారు, ల్యాప్టాప్ ఇచ్చారు కాబట్టి మీరు ఏ ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నారు, ఓకే, ఆ ల్యాప్టాప్ లో ఎంతమంది లాగిన్ అవ్వచ్చు అనేది కూడా ఉంటుంది. జనరల్ గా సిన్స్ యు ఆర్ ద ఓన్లీ ఓనర్ ఫర్ ద సర్వర్, యూ కెన్ లాగిన్. మీరు వేరే ఎంప్లాయ్ వచ్చి ఓకే, మీ ఇంకొక ఎంప్లాయ్ ఉన్నాడు, మీ ఆర్గనైజేషన్ ఎంప్లాయ్, అతను లాగిన్ అవుతాడా మీ ల్యాప్టాప్ లోకి? ఎస్, అవుతాడండి. అవుతాడా? ఎస్. లేదే అంటే ఒకటి స్విచ్ యూజర్. స్విచ్ యూజర్ అంటే ఒకటి. అక్కడ యాక్చువల్లీ పర్మిషన్, స్విచ్ యూజర్ అంటే ఇక్కడ రెండు రకాలు ఉంటుంది. లోకల్ యూజర్ ఉంటాడు, రోమింగ్ యూజర్ అని ఇంకొక అతను ఉంటారు. ఓకే, జనరల్ గా అది ఎక్కువగా మీకు డెస్క్టాప్ లో పనిచేస్తుంది. ఆఫీస్ డెస్క్టాప్ ఉంది కదా మహేందర్, యా, ఆఫీస్ డెస్క్టాప్ లో ఈ రోజు నువ్వు వెళ్ళి కూర్చున్నావు, మార్నింగ్ ఈ రోజు ఒక సీట్ లో కూర్చున్నావు, వర్క్ చేసావు, అయిపోయింది. నువ్వు ఓకే, నెక్స్ట్ డే మార్నింగ్ అదే ప్లేస్ లో వేరే వాళ్ళు కూర్చొని వర్క్ చేయొచ్చు, వాళ్ళు కూడా లాగిన్ అవుతారు. ఓకేనా? సో నువ్వు చెప్పిన స్విచ్ యూజరే. అది ఎలా అంటే సేమ్ నెట్వర్క్ లో ఉంటారు, బట్ రూమింగ్ ప్రొఫైల్ అనేది ఒకటి ఉంటుంది అందులో. లోకల్ ప్రొఫైల్, రోమింగ్ ప్రొఫైల్. లోకల్ ప్రొఫైల్ అంటే యు ఆర్ ద ఓన్లీ గై హూ కెన్ లాగిన్ టు ద సర్వర్. రోమింగ్ ప్రొఫైల్ అంటే ఎవరైనా లాగిన్ అవ్వచ్చు, ఆర్గనైజేషన్ లో ఎంప్లాయీస్ ఎవరైనా మెషిన్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అది యాక్టివ్ డైరెక్టరీలోనే సర్వర్ లోనే డిఫైన్ చేస్తారు, అది మెషిన్ లోనే డిఫైన్ చేస్తారు. సో పర్సనల్ ల్యాప్టాప్ లో మోస్ట్ ప్రాబబ్లీ యు ఆర్ ద ఓన్లీ గై హూ కెన్ లాగిన్ టు దట్ మెషిన్. ఐటీ గైస్ లాగిన్ అవుతారు, అది వేరే విషయం. బట్ యాజ్ ఏ ఓనర్ యూ కెన్ లాగిన్. వేరే ఎంప్లాయ్ వచ్చి స్విచ్ యూజర్ చేసినా అతను లాగిన్ అవ్వలేడండి, అది రోమింగ్ ప్రొఫైల్. ఓకే, అది కూడా ఎలా డిఫైన్ చేస్తారు, ఎందుకంటే మీరు ఇప్పుడు 100 మెంబర్స్ ఉన్నారు మీ ఆర్గనైజేషన్, లెట్స్ సే 100 మెంబర్స్ ఉన్నారు. ఈ 100 మెంబర్స్ రోమింగ్ ప్రొఫైల్ అంటే 100 మెంబర్స్ లో ఓకే 100 మెంబర్స్ లాగిన్ అవ్వచ్చు. సో దానికి యాక్సెస్ ఇవ్వాలి. సో మన పర్సనల్ ల్యాప్టాప్ మీద అంటే ఆఫీస్ ల్యాప్టాప్, మీకు ఇచ్చిన ల్యాప్టాప్ లో రోమింగ్ ప్రొఫైల్ యాక్టివేట్ చేయరు, ఓన్లీ లోకల్ ప్రొఫైల్. మీకు మాత్రమే యాక్సెస్ ఇస్తారు ఆ ల్యాప్టాప్ లో లాగిన్ అవ్వడానికి. సో ఓన్లీ యూ కెన్ లాగిన్. అర్థమవుతుందండి? అర్థమైంది. సో ఇప్పుడు ఇక్కడ యూజర్ నేమ్ మీకు ఓకే మహేందర్ అనే యూజర్ నేమ్ యాక్టివ్ డైరెక్ట్ లో ఉంటుంది, మీకు ఇచ్చిన ల్యాప్టాప్ నేమ్ కూడా యాక్టివ్ డైరెక్ట్ లో ఉంటుంది. ఆ సర్వర్ లో ఓకే ఆ పర్టికులర్ ల్యాప్టాప్ లో ఎవరు లాగిన్ అవ్వాలి అనేది కూడా అక్కడ డిఫైన్ చేసి ఉంటుంది. సో ఎవ్రీథింగ్ విల్ బి డిఫైన్డ్ ఇన్ హూ కెన్ యాక్సెస్ అనేది కూడా, విచ్ మెషిన్, విచ్ యూజర్, ఓకే హూ కెన్ లాగిన్.
హౌ కెన్ లాగిన్. సో ఎలా లాగిన్ అవ్వచ్చు, ఎవరు లాగిన్ అవ్వచ్చు, ఓకే ప్రాసెస్ మొత్తం ఏడీలో డిఫైన్ అయి ఉంటుంది. ఇది ఒకటి. ఓకే, ఇది క్లియర్, ఇది అర్థమైందా? అర్థమైంది. సర్వర్స్ కూడా ఇందులో ఉంటాయి. ఓకే, యాక్టివ్ డైరెక్టరీ లో ఉంటాయి. సర్వర్స్ అంటే మనదొక్కరిదే సర్వర్స్ కాదు, మన సైబరాక్ వాళ్ళం మన సర్వర్స్ యాక్టివ్ డైరెక్టరీ లో ఉంటాయి. ఓకే, మనే కాకుండా కొన్ని వందల వేల టీమ్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా ఓకే వాళ్ళ వేల టీమ్స్ ఉండాలని ఆ వందల్లో ఉంటాయి, వాళ్ళ సర్వర్స్ వేలల్లో ఉంటాయి, వాళ్ళ సర్వర్స్ కూడా యాక్టివ్ డైరెక్టరీ లో ఉంటాయి. సో ఇలా ఓవరాల్ గా యాక్టివ్ డైరెక్టరీ కొన్ని వేల మిషన్స్ ని స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. అంటే మనం ముందు యాడ్ చేసి పెడతాం. ఇలా యాడ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే పాలసీస్ ఉంటాయి కొన్ని. ఓకే, పాలసీస్ ని ఈక్వల్ గా డిఫైన్ చేస్తుంది. అంటే ఇండివిజువల్ సర్వర్ లోకి వెళ్ళి మనం పాలసీ రాయకుండా, పాలసీ గురించి మాట్లాడకుండా ఆటోమేటిక్ గా యాక్టివ్ డైరెక్టరీ అనే ఒక యాక్టివ్ డైరెక్టరీ లో పాలసీ మీరు అప్డేట్ చేసిన, కొత్తగా క్రియేట్ చేసిన, మీరు ఏ సర్వర్ లో అప్డేట్ అవ్వాలో ఆ పాలసీ డిఫైన్ చేస్తే సరిపోతుంది. గ్రూప్ పాలసీస్ అంటాం వాటిని. యాక్టివ్ డైరెక్టరీ లో ఉండే పాలసీస్ ని గ్రూప్ పాలసీస్ అంటాం. ఓకేనా? ఇప్పుడు మన మెషిన్ లో కూడా గ్రూప్ పాలసీస్ ఉంటాయి. ఓకే, గ్రూప్ పాలసీ ఇవి ఏవైతే పాలసీస్ ఉన్నాయో ఇవి గ్రూప్ పాలసీస్, ఇవన్నీ లోకల్ పాలసీస్ అన్నమాట. ఇది చూడండి, ఇవన్నీ లోకల్ పాలసీస్. అంటే ప్రతి సర్వర్ కి కొన్ని పాలసీస్ ఉంటాయి. మీరు లాగిన్ అవుతారు కదా, మీరు పవర్ ఆన్ చేసినామంటే ఎలా పవర్ ఆన్ అవ్వాలనేది ఒక పాలసీ ఉంటుంది. పవర్ ఆన్ అయిన తర్వాత మీరు ఓకే లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత మీకు కరెక్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు. ఆ కరెక్ట్ యూజర్ నేమ్ ఇచ్చిన తర్వాత లోపల మనకి కొన్ని వస్తుంది. ఓకే, గ్రూప్ పాలసీస్ సెట్టింగ్ హాస్ బీన్ అప్డేటెడ్ అనో, లేదంటే గ్రూప్ పాలసీస్ అనే, యూజర్ పాలసీస్ అనే, సాఫ్ట్వేర్ పాలసీస్ ఇలా డిఫరెంట్ ఉంటాయి. సో ఒకదాని తర్వాత ఒకటి చిన్నగా అప్డేట్ అవుతూ ఉండాలి అంటే సర్వర్ లో. ఇవన్నీ ప్రాపర్ గా పాలసీస్ అన్ని వర్క్ అయితేనే మీరు లాగిన్ అయిన కరెక్ట్ పర్సనా కాదని ఐడెంటిఫై చేసి మిమ్మల్ని లోపలికి ఎలా చేస్తుంది. లేదు మీరు రాంగ్ యూజర్ నేమ్ రాంగ్ పాస్వర్డ్ ఇస్తే మిమ్మల్ని లోపలికి ఎలా చేస్తా? మీరు లోపల లాగిన్ అవుతుందా మీ మిషన్ లోకి, ల్యాప్టాప్ లో కానీ సర్వర్ కానీ? ఇది మీ పర్సనల్ ల్యాప్టాప్ కూడా అవ్వలేరు, అవునా? రాంగ్ యూజర్ నేమ్ రాంగ్ పాస్వర్డ్. సో అది ఎలా డిఫైన్ చేస్తుంది అంటే వెంటనే మీకు రాంగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనే ప్రాంప్ట్ కూడా వస్తుంది బ్యాక్ కి వెనక్కి. ఇవన్నీ పాలసీస్ డిఫైన్ చేసి పెడతాం. ఓకే, కరెక్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఎలా చేయండి, రాంగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఓకే రాంగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని చెప్పేసి చెప్పండి, ఈ ప్రాంప్ట్ ఇవ్వాలి బ్యాక్ వెనక్కి ఎండ్ యూజర్ కి అనేవి, ఇవన్నీ పాలసీస్. ఓకేనా? ఈ పాలసీస్ ఎప్పుడు అప్లికేబుల్, ఇవి లోకల్ యాక్చువల్లీ. ఇందాక మీకు ఓకే ఇది ఒకటి చెప్పాను, నేను చూపిస్తాను. రోమింగ్ ప్రొఫైల్ అది చెప్పాను కదా, అది చూపిస్తాను. ఇది చూసారా, యూజర్ ప్రొఫైల్స్, ప్రాపర్టీస్, అడ్వాన్స్డ్ యూజర్ ప్రొఫైల్స్. ఇప్పుడు మనం ఏంటి లోకల్ రోమింగ్ అనేది ఇక్కడ డిఫైన్ చేస్తుంటది. ఇక్కడ లోకల్ అంటే మనం మాత్రం లాగిన్ అవుతాం, రోమింగ్ అంటేనేమో ఓకే అందరు లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి లోకల్ ఉంది కదా, ఇద్దరు యూజర్స్ ఉన్నారు, ఇద్దరు యూజర్స్ లోకల్. సో మీ ల్యాప్టాప్ లో కూడా ఇక్కడ లోకల్, ఆఫీస్ ల్యాప్టాప్ లో ఇక్కడ లోకల్ ఉందా, రిమోట్ యూజర్స్ ఉంది. ఓకే, రిమోట్ అనేది ఉంటుంది. రిమోట్ అంటే ఫ్రమ్ ఎనీవే యూ కెన్ లాగిన్, whoever get an access they can log into the same machine. మన ఆఫీస్ లో ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ కి మాత్రం రిమోట్ ఉంటుంది ఎక్కువగా, రిమోట్ యూజర్స్. అంటే మనం ఈ రోజు ఈ డెస్క్టాప్ మీద కూర్చొని వర్క్ చేయొచ్చు, రేపు పొద్దున ఇంకొక డెస్క్టాప్ మీద కూర్చోవచ్చు. ఎక్కడ కూర్చున్నా సరే మీకు కావాల్సిన ప్రొఫైల్ కనిపిస్తూనే ఉంటుంది. మీరు నిన్న వర్క్ చేసిన ఓకే మీ డెస్క్టాప్ లో స్టోర్ చేసుకున్న డేటా కనిపిస్తుంది, మీ స్క్రీన్ సేవర్, ఓకే మీ వాల్ పేపర్, అవన్నీ మీరు ఏ మెషిన్ లో కూర్చున్నా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? ఇది లోకల్ రోమింగ్. సో తర్వాత యాక్టివ్ డైరెక్టరీలో వస్తుంది. మనం యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ మెయిన్ ఏంటంటే యాక్టివ్ డైరెక్టరీ విల్ స్టోర్ ద ఇన్ఫర్మేషన్. ఇట్స్ లైక్ ఏ కైండ్ ఆఫ్ డేటాబేస్ అండి. ఇటు మీకు మన ఆర్గనైజేషన్ లో యూజర్స్ ఎవరు ఉంటున్నారు, డెస్క్టాప్స్ ఏమున్నాయి, ఒకే సర్వర్స్ ఏమున్నాయి, ప్రింటర్స్ ఏమున్నాయి అనేవి మొత్తం ఉండి, ఆ యూజర్స్ కొన్ని గ్రూప్స్ ఉంటాయి, ఆ గ్రూప్స్ లో యూజర్స్ ఉండొచ్చు లేదా కంప్యూటర్స్ ఉండొచ్చు, ఇవన్నీ ఉంటాయి. సో మనకి యాక్సెస్ ఇచ్చేటప్పుడు, ఒక సర్వర్ మీద యాక్సెస్ ఇచ్చేటప్పుడు ఇండివిజువల్ గా ఇవ్వచ్చు లేదా గ్రూప్ గా ఇవ్వచ్చు. ఓకేనా? సో ఇక్కడ చూపిస్తాం. సో
యాక్టివ్ డైరెక్టరీ అనేది విండోస్ సర్వర్ లో యాడ్ చేస్తాం. ఇది ఒక సర్వర్, ఇది విండోస్ సర్వర్. యాక్చువల్లీ ఇది విండోస్ సర్వర్. ఈ విండోస్ సర్వర్ లో ఏడి ఇన్స్టాల్ చేస్తాం. ఏడి ఇన్స్టాల్ యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేస్తే దీన్ని ఈ సర్వర్ ఏమంటామో తెలుసు. అప్పుడు దీన్ని డొమైన్ సర్వర్ అంటాం. డొమైన్ సర్వర్. ఓకే, ఇది డొమైన్ సర్వర్. ఇంకా తర్వాత మనకి మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి, చాలా సర్వర్స్ ఉంటాయి. ఒక విండోస్ సర్వర్స్ అనేవి యూనిక్స్ లైనక్స్ చాలా ఉంటాయి. ఇలా ఇప్పుడు ఈ పర్టికులర్ విండోస్, ఇది ఒక విండోస్ సర్వర్. ఓకే, విండోస్ సర్వర్ 1. ఓకే, విండోస్ 2, విండోస్ సర్వర్ 3. ఇప్పుడు ఈ పర్టికులర్ సర్వర్ ని, ఇది లోకల్, ఇప్పుడు వరకు లోకల్ అండి, ఇది ఎక్కడ జాయిన్ అవ్వలేదు. ఇది లోకల్, ఇది లోకలే. కానీ ఇదే లోకల్ సర్వర్ ని నేను తీసుకెళ్లి ఇక్కడ ఏడీకి ఉన్న సర్వర్ ని జాయిన్ చేస్తాను. ఓకే, ఏడీ నేమ్ వచ్చేసి లెట్స్ మన ఆర్గనైజేషన్ నేమ్ abc.com లేదంటే babu.com అనుకోండి. అంటే ఏడీకి ఒక నేమ్ ఉంటుంది, ప్రతి ఆర్గనైజేషన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు విప్రో అనుకోండి, wipro.com, tcs.com, ఓకే, infy.com, infosys.com, ibm.com, లేదంటే accenture.com. ఇలా యాక్సెంచర్ అనే కంపెనీ నేమ్, వాళ్ళ ఇంటర్నల్. ఓకే, ఏడీ నేమ్ వచ్చేసి ఓకే కంపెనీ నేమ్ తో .in ఉండొచ్చు, ఓకే .com ఉండొచ్చు, ఓకే ఏదన్నా డాట్ తర్వాత ఏదన్నా సంబంధం లేదు. సో ఇక్కడ చూడండి బాబు ఉంది, babu.com కాకుండా babu.in పెడతాను. సో ఇది ఓకే, ఇది కూడా డొమైన్ నేమ్ అవ్వచ్చు, ఏడీ నేమ్. సో ఇప్పుడు ఈ సర్వర్ నేను విండోస్ సర్వర్ ఫుల్ నేమ్ విండోస్ సర్వర్, ఇది ఒక విండోస్ సర్వర్. యాజ్ ఆఫ్ నౌ దీని నేమ్ 01A అండి. ఈ సర్వర్ నేమ్ ఇది. ఇది ఇప్పుడు లోకల్ సర్వర్ గా ఉంది. ఇది ఏడీకి జాయిన్ అయింది, ఏడీ నేమ్ babu.in. అప్పుడు ఈ సర్వర్ నేమ్ ఫుల్ నేమ్ ఏమవుతుందో తెలుసా? com01A.babu.in. ఓకేనా? ఇది సర్వర్ ఏడీకి జాయిన్ అయింది కాబట్టి లోకల్ సర్వర్, లోకల్ నేమ్ తో పాటు ఏడీ నేమ్ కూడా జాయిన్ అయింది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇది comp01C అనేది యాక్చువల్ గా లోకల్ గా ఉన్నప్పుడు ఈ సర్వర్ ను కూడా నేను ఏడీకి జాయిన్ చేశాను. యాక్టివ్ డైరెక్టరీ జాయిన్ చేస్తే ఏమవుతుంది? ఫుల్ నేమ్ ఏమవుతుంది చెప్పండి? ఈ ఫుల్ నేమ్, ఈ సర్వర్ ఫుల్ నేమ్ ఏమవుతుంది? com01c.babu.in. ఓకేనా? సో ఇది అంటే ఏముంటే ఇప్పుడు ఏదైతే సర్వర్ యాక్చువల్గా ఇది ఒక సర్వర్ ఉంటుంది comp01. ఇది ఏడీకి జాయిన్ అవ్వకపోతే దీని నేమ్ ఇలాగే ఉంటుంది. ఏడీకి ఏ సర్వర్ అయితే జాయిన్ చేస్తామో ఆ సర్వర్ కి ఆ ఏడీ నేమ్ యాడ్ అవుతుంది. comp01A, బీనా, సీనా, ఇంకా వేరే కొన్ని 100 సర్వర్ నేమ్స్ ఉండొచ్చు. ఆ 100 సర్వర్ కూడా యాక్టివ్ డైరెక్టరీ జాయిన్ అయినప్పుడు ఓకే ఇన్ లాస్ట్ లాగా ఏడీ నేమ్ జాయిన్ అయిపోతుంది, ఏడీ నేమ్ వచ్చేస్తుంది. సో ఈ సర్వర్ నేమ్ చూసి చెప్పొచ్చు మనం జనరల్లీ. సో ఈ సర్వర్ ఏడీకి జాయిన్ అయింది, యాక్టివ్ డైరెక్టరీ జాయిన్ అయింది. సో ఇలా జాయిన్ అవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఇక్కడ యాక్చువల్ గా ఈ పర్టికులర్ లోకల్ సర్వర్ లో ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఏడీ యూజర్స్, ఓకే యాక్టివ్ డైరెక్టరీ లో మన ఎంప్లాయీస్ 100 మంది ఉన్నారు అనుకోండి, మన ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ బాబు అనే దాంట్లో ఎంప్లాయీస్ 100 మెంబర్స్ ఉన్నారు ఇన్ టోటల్. ఓకే, ఈ పర్టికులర్ సర్వర్ లో ఇది లోకల్ సర్వర్, ఇది ఇక్కడ లోకల్ యూజర్, ఇక్కడ సర్వర్ లో లాగిన్ అవ్వాలంటే లోకల్ యూజర్స్ లాగిన్ అవుతారు. లోకల్ యూజర్స్ అంటే యాక్టివ్ డైరెక్టరీ అనే అడ్మినిస్ట్రేటర్ అనేది ఒక యూజర్ ఇక్కడ ప్రస్తుతానికి. అడ్మినిస్ట్రేటర్ ప్రతి సర్వర్ లోనే అడ్మినిస్ట్రేటర్ ఉంటాడు. ఓకే, ఈ అడ్మినిస్ట్రేటర్ ఇక్కడ లాగిన్ అవుతాడు, ఈ అడ్మినిస్ట్రేటర్ ఈ సర్వర్ లాగిన్ అవుతాడు, ఈ అడ్మినిస్ట్రేటర్ ఇలా. ఓకే, ఇక్కడ పాస్వర్డ్ ఓకే మేబీ వెల్కమ్ 123. ఓకే, ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ టైపింగ్ ఓకే @123. ఈ సర్వర్ లో లాగిన్ అవ్వండి, అడ్మినిస్ట్రేటర్ ఈ పాస్వర్డ్ ఇవ్వాలి, ఈ అడ్మినిస్ట్రేటర్ ఈ పాస్వర్డ్ ఇవ్వాలి, ఈ అడ్మినిస్ట్రేటర్ ఒకటి ఈ పాస్వర్డ్ ఇవ్వాలి. అండ్ ఎలాగో అడ్మినిస్ట్రేటర్ కదా ఈ పాస్వర్డ్ ఎక్కడ ఇస్తాను, ఈ పాస్వర్డ్ ఎక్కడ ఇస్తాను, ఇది ఇక్కడ ఇస్తానంటే కుదరదు. ఓకే,
ఓకే, ఇక్కడ సర్వర్ లో ఉన్న పాస్వర్డ్ ఇక్కడ చేంజ్ అయితే పాస్వర్డ్, నెక్స్ట్ ఇక్కడ చేంజ్ అయిన పాస్వర్డ్ ఈ సర్వర్ లో మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. ఓకేనా, ఇది లోకల్ యూజర్స్. ఈ లోకల్ యూజర్ ఈ సర్వర్ లో లాగిన్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం ఏడీలో జాయిన్ అయిన సర్వర్స్ కి యాక్టివ్ డైరెక్టరీలో ఇక్కడ 100 ఎంప్లాయీస్ ఉన్నారు కదా, ఈ 100 ఎంప్లాయీస్ లో ఒక 5 మెంబర్స్ కి కొత్తగా ఇంకా ఒక 5 మెంబర్స్ కి సర్వర్ మీద యాక్సెస్ వచ్చింది. ఓన్లీ 5 యూజర్స్, 100 లో 5 యూజర్స్ కి వీళ్ళు యాక్టివ్ డైరెక్టరీ నుంచి వస్తారు. అంటే డొమైన్ యూజర్స్ ఏడి. ఓకే, ఈ డొమైన్ లో ఉన్న యూజర్స్ ఈ సర్వర్ మీదకి యాక్సెస్ ఉంటుంది. ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ లాగిన్ అవుతాడు. ఇక్కడ ఏడీలో ఉన్న 5 యూజర్స్, మొత్తం ఇన్ టోటల్ గా 6 యూజర్స్ కెన్ లాగిన్ టు దిస్ సర్వర్. 6 యూజర్స్ కెన్ లాగిన్. ఓకే, ఈ సర్వర్ గురించి మాట్లాడుతున్నాం. తర్వాత ఈ సర్వర్ లో లోకల్ యూజర్ ఎలాగో జాయిన్ అవుతాడు. తర్వాత ఇక్కడ 5 యూజర్స్ వేరు, ఇక్కడ అక్కడున్న ఒక 2 యూజర్స్ సేమ్ ఉంటారు, ప్లస్ ఇంకొక 8 యూజర్స్ వేరే కొత్త వాళ్ళు. టోటల్ గా 10 మెంబర్స్, 10 యూజర్స్ ఏడీ నుంచి వచ్చి ఈ సర్వర్ లో లాగిన్ అవుతారు. ఓకే, 1 + 10 11 యూజర్స్ కెన్ హ్యావ్ యాక్సెస్ టు దిస్ సర్వర్. ఓకేనా, అంటే ఇక్కడ యూజర్స్ కామన్ గా ఇద్దరు ఉన్నారండి. ఓకే, అంటే ఇక్కడ 5 మెంబర్స్ కి సర్వర్ లో యాక్సెస్ ఉంది. ఇక్కడ ఉన్న 5గురిలో ఒక ఇద్దరికి ఇక్కడ కూడా ఈ సర్వర్ మీద కూడా యాక్సెస్ ఉంది. 8 మెంబర్స్ ఇంక వేరే వాళ్ళు ఏడీలో ఉన్న వాళ్ళే. సో టోటల్ గా ఈ సర్వర్ మీదకి యాక్టివ్ డైరెక్టరీ నుంచి ఈ సర్వర్ కి 10 మెంబర్స్ లాగిన్ అవుతారు. సో వాళ్ళు యుఎస్ లో ఉన్నారా, యూకేలో ఉన్నారా, ఇండియాలో ఉన్నారా కాదు, ఏడీలో ఉన్నారా లేదా, మన ఎంప్లాయా లేదా, వాళ్ళకి కరెక్ట్ ఏడీలో ఒక యూజర్ నేమ్ ఉంటుంది, ఒక పాస్వర్డ్ ఉంటుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి సర్వర్ లో లాగిన్ అవుతారు. ఓకేనా, యాక్టివ్ డైరెక్టరీలో ఈ సర్వర్ లోకి వెళ్ళి ఈ యూజర్స్ ని 10 మెంబర్స్ ని చూస్తే ఈ సర్వర్ లో ఉంటారు. ఈ 5 మెంబర్స్ ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ ఉంటారు, కనిపించరు. ఓకేనా, సో యాక్చువల్ గా నేను ల్యాబ్ క్రియేట్ చేయడం మర్చిపోయాను. సో ల్యాబ్ క్రియేట్ చేసి ఉంటే కనుక మీకు ఓకే ఆ సర్వర్స్ డీటెయిల్ గా చేసామండి. ఓకే, నేను ఈరోజు 80% లో మీకు ల్యాబ్ క్రియేట్ చేస్తాను, అంటే బేసిక్స్ కి మీకు ల్యాబ్ క్రియేట్ చేస్తాను. సో మీకు హెల్ప్ అవుతుంది. సో దాన్ని ఓకే, ఈ డొమైన్ సర్వర్ లోకల్ సర్వర్ అనే దానికి మీకు శాంపుల్ గా చూపిస్తాను. ఇక్కడ ఉంటే చూడండి, sysdm.cpl అని టైప్ చేసినా ఒకటే. లేదు అండి నేను ఇలా కాదు, నేను ఇలా వస్తాను, అది MyPC ఉంటుంది కదా, ప్రాపర్టీస్. different console launch. ఇది బెటర్ అండి, sysdm బెటర్. sysdm.cpl అంటే కరెక్ట్ రావట్లేదు అక్కడ, ఇది అనుకోండి. సో ఇక్కడ చూడండి, కంప్యూటర్ నేమ్ ఇవన్నీ వచ్చే చూస్తారా, ఇక్కడ కంప్యూటర్ నేమ్ దగ్గర ఓకే జస్ట్ చూడండి వర్క్ గ్రూప్ అని ఉంది. ఇక్కడికి వచ్చి చూస్తే ఫుల్ నేమ్ ఏమో MyPC ఉంది, వర్క్ గ్రూప్ మా వర్క్ గ్రూప్ వచ్చేసి వర్క్ గ్రూప్ అని చూపిస్తుంది. ఓకే, దెన్ ఇక్కడ వచ్చేసి చేంజ్ అనేది కొడుతున్నాను. చేంజ్ అంటే ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ PC నేమ్ అలాగే ఉంది. ఇది డొమైన్ అయితే, ఇదేం డొమైన్, ఇది జస్ట్ babu.in. ఇది ఆర్గనైజేషన్ నుంచి మాట్లాడుకుంటే కనుక babu.in ఇచ్చాయనుకోండి, ఇప్పటివరకు డొమైన్ లో లేదు. డొమైన్ లో జాయిన్ చేయాలంటే ఈ డొమైన్ నేమ్ ఇచ్చి ఓకే చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడిగితే ఆటోమేటిక్ గా లోకల్ సర్వర్ కూడా డొమైన్ కి జాయిన్ అవుతుంది. బట్ ఇది లోకల్ సర్వర్ కానీ వర్క్ గ్రూప్ కానీ ఆల్రెడీ ఇది ఇక్కడ ఉంది, ఇది వర్క్ గ్రూప్ లో ఉంది. ఓకేనా, అంటే ఇది ఇంకా యాక్టివ్ అయితే జాయిన్ అవ్వాలి. ఇది నా పర్సనల్ మిషన్ కాబట్టి, నాకంటూ ఒక ఆర్గనైజేషన్ లేదు కాబట్టి ఇది ఈ మిషన్ ఒక వర్క్ గ్రూప్ గానే ఉండిపోయింది, లోకల్ మిషన్ గానే ఉండిపోయింది. అలాగే ఆర్గనైజేషన్ లో కూడా కొన్ని మిషన్స్ లోకల్ గానో వర్క్ గ్రూప్ గానే ఉంటాయి. అర్థమవుతుందండి? కొన్ని మాక్సిమం సర్వర్స్, మాక్సిమం మీ డెస్క్టాప్ చూడండి, మీ ల్యాప్టాప్ చూడండి, ఆఫీస్ ల్యాప్టాప్స్, ప్రతి మిషన్ కూడా మీ యాక్టివ్ డైరెక్టరీకి డొమైన్ నేమ్ తోనే ఉంటుంది, లాగిన్ అయి జాయిన్ అయి ఉంటుంది. అలా జాయిన్ అవ్వకపోతే మీరు ఇచ్చే యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అది రికగ్నైజ్ చేయలేదు, మీరు లాగిన్ అవ్వలేరు. ఎలా లాగిన్ అవుతున్నారంటే మీ మిషన్ ఆల్రెడీ ఏడీలో జాయిన్ అయ్యింది, మీ సర్వర్ నేమ్ మీ ల్యాప్టాప్ ఏడీలో ఉంది, మీ యూజర్ నేమ్ ల్యాప్టాప్ అక్కడే ఉంది, యాక్టివ్ డైరెక్టరీలో ఉంది, మీరు ఇచ్చే పాస్వర్డ్ కూడా యాక్టివ్ డైరెక్టరీలో ఉంటుంది.
ఇవి మీరు లాగిన్ మెషిన్ కరెక్ట్ గా ఉండి మీరు ఇచ్చే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవన్నీ మ్యాచ్ అయితేనే మీ ఆఫీస్ ల్యాప్టాప్ లో లాగిన్ అవుతారు, మీరు మీ యాక్టివిటీస్ చేసుకోగలుగుతారు. అవునా? ఎస్ బ్రో. యా, అది మీరు ఒకసారి ఇక్కడికి వెళ్ళి చూడండి, మీ పర్సనల్ ఆఫీస్ ల్యాప్టాప్ లో చెక్ చేయండి. sysdm.cpl ఇలాగే టైప్ చేసి ఓకే రిమోట్ లోకి వచ్చి చేంజ్ అని కొట్టండి. మీది ఇక్కడ వర్క్ గ్రూప్ కాకుండా డొమైన్ లో మీరు మీ కంపెనీ ఏడి నేమ్ ఒకటి ఉంటుంది. ఓకే, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, ఐబిఎం, ఓకే యాక్షన్ ఏదైతే క్యాప్జెమిని ఆ ఆర్గనైజేషన్ నేమ్, ఆ డొమైన్ నేమ్ ఉంటుంది ఇక్కడ డొమైన్ కి ఉంటుంది. సో ఓకే, అదే డొమైన్ కి జాయిన్ అవ్వలేదు అంటే ఇక్కడ వర్క్ గ్రూప్ అనే ఉంటుంది. ఓకేనా? ఇది డిఫైన్ మీరు ఈజీగా చేసుకోవాల్సింది. సో ఇక్కడ ఇలా ఉన్నదాన్ని లోకల్ గా ఉంది, డొమైన్ యాడ్ చేయాలంటే ఇది క్లిక్ చేస్తావు, డొమైన్ నేమ్ ఇస్తావు, ఓకే చేస్తే అంటే అందరికీ ఇలా యాడ్ చేయడం పర్మిషన్స్ ఉండవండి, అందరికీ ఉండేది ఓన్లీ ఏడీ టీమ్ కి ఉంటుంది లేదా హెల్ప్ డెస్క్ టీమ్ వాళ్ళకి ఉంటుంది. ఓకే, ఈ రైట్స్ అందరికీ ఉండవు. ఓకే. ఓకే, ఎందుకంటే మనం ఏదైనా ఇష్యూ వస్తే మనం ఫస్ట్ రైజ్ చేస్తుంది కాంటాక్ట్ యాక్టివ్ డైరెక్టరీ. సో ఒకసారి మీ మెషిన్ యాక్టివ్ డైరెక్టరీ నుంచి అవుట్ ఆఫ్ యాక్టివ్ డైరెక్టరీకి వెళ్ళిపోయిందండి. ఓకే, మీది నిన్నటి వరకు యాక్టివ్ డైరెక్టరీ జాయిన్ అయింది, అనుకోకుండా ఒక గ్రూప్ మెషిన్ అయిపోయింది అన్నప్పుడు వాళ్ళు మాత్రం ఫిక్స్ చేస్తారు, మళ్ళీ ఈ డొమైన్ లోకి జాయిన్ చేసేది హెల్ప్ డెస్క్ టీమ్ వాళ్ళు. ఓకే, వాళ్ళు చేస్తుంది. లేదు డొమైన్ సర్వర్ గా ఉన్నదండి, దానిలో వర్క్ గ్రూప్ గా తీసుకొస్తానంటే అఫ్ కోర్స్ అది కూడా చేయొచ్చు. ఓకే, ఒక సర్వర్ వర్క్ గ్రూప్ ఓకే లోకల్ మెషిన్ అనేది ఇక్కడే చూస్తాం. ఓకే, లోకల్ అంటే లోకల్ ఇక్కడ చూడండి సింపుల్. లోకల్ సర్వర్ లోకి ఈ పర్టికులర్ సర్వర్ లోకల్ సర్వర్ ఇది ఏడీకి జాయిన్ అవ్వలేదు. సో ఈ సర్వర్ లో లోకల్ యూజర్ మాత్రమే లాగిన్ అవ్వగలరు. ఓన్లీ లోకల్ యూజర్ కెన్ లాగిన్ ఇంటూ దిస్ సర్వర్. ఓన్లీ లోకల్ యూజర్. ఓకే, ఇది లోకల్ యూజర్. Only local user can log into this machine. So only local user can log in into this server. Okay. So ఇక్కడ మీరు డొమైన్ సర్వర్స్ ఈ సర్వర్ కానీ తీసుకుంటే సో ఇక్కడ ఎవరు లాగిన్ అవుతారంటే లోకల్ సర్వర్ లోకల్ యూజర్ ప్లస్ డొమైన్ యూజర్ లాగిన్ అవుతారు ఈ మెషిన్ లో. అవునా? అర్థమవుతుంది? అర్థమవుతుంది. లోకల్ యూజర్ ప్లస్ డొమైన్ యూజర్ అంటే ఏడీలో ఉంటాడు. ఓకే, డొమైన్ యూజర్ కెన్ లాగిన్ ఇంటూ దిస్ సర్వర్. ఓకే, సో ఈ డొమైన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ యాక్చువల్ గా ఏడీ యూజర్స్ ఈ సర్వర్ లో కనపడరండి అసలు, ఎందుకంటే వాళ్ళు ఏడీలోనే ఉంటారు, ఏడీలో నుంచి జస్ట్ కనెక్ట్ అవుతారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, లాగ్ ఆఫ్ అయిపోతారు. ఈ లోకల్ అడ్మినిస్ట్రేటర్ చూసారా, లోకల్ అడ్మినిస్ట్రేటర్ ఇక్కడ సర్వర్ లోనే కనిపిస్తాడు. ఎక్కడ కనిపిస్తాడు అంటే మీ డెస్క్టాప్ లో అయినా సర్వర్ లో అయినా. ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం ఒకటే అండి, గ్రూప్స్ అన్ని ఒకే చోట ఉంటాయి. మీరు ఇవే టైప్ చేయండి, లోకల్ కంప్యూటర్ మేనేజ్మెంట్ ఇది వచ్చింది కదా, నేను టైప్ చేయండి. సో ఇక్కడ లోకల్ యూజర్స్ అండ్ గ్రూప్స్కి వెళ్ళండి. ఫస్ట్ యూజర్స్కి వెళ్ళండి. ఈ యూజర్స్ లో లోకల్ యూజర్స్ కొంతమంది ఉంటారు. నేను ఓన్లీ మీకు అడ్మినిస్ట్రేటర్ అని చెప్పాను. సో మెయిన్ అడ్మినిస్ట్రేటర్ ఉంటుంది. ఇవన్నీ నేను ప్రొఫైల్ చేసిన నేను క్రియేట్ చేసింది. ఇవి మిగిలిన డిఫాల్ట్ గా వస్తాయి. మీ ఆఫీస్ ల్యాప్టాప్ అయినా మీ పర్సనల్ ల్యాప్టాప్ అయినా సర్వర్ అయినా సరే ఇవే వస్తాయి. ఓకే, నేను ల్యాప్టాప్ చెప్తున్నాను చాలా మటుకు మీకు ఎగ్జాంపుల్ అర్థం అవుతుంది, బట్ ఈవెన్ సర్వర్ లో కూడా ఇలాగే ఉంటుంది. ఓకే, సో అడ్మినిస్ట్రేటర్ అనే యూజర్ బిల్ట్ ఇన్ యూజర్, ఈ అడ్మినిస్ట్రేటర్ యూజర్ తో లాగిన్ అవుతాం. ఎందుకు మిగిలిన ఎందుకు లాగిన్ అవ్వం? ఇక్కడ చూడండి, ఈ డిఫాల్ట్ అకౌంట్ గెస్ట్ ఇది ఉంది కదా, వీటితో లాగిన్ అవ్వం. మనం ఎప్పుడైనా సర్వర్ లోకి మిషన్ కి లాగిన్ అవ్వాలంటే అడ్మినిస్ట్రేటర్ గా లాగిన్ అవుతాం. అడ్మినిస్ట్రేటర్ గా లాగిన్ అవ్వడానికి ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఓన్లీ అడ్మినిస్ట్రేటర్ ఎందుకు లాగిన్ అవుతామంటే చూపిస్తానండి. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ యూజర్స్ అనేవాళ్ళు ఇక్కడ కనిపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోకల్ యూజర్స్. యాక్టివ్ డైరెక్టరీ నుంచి వచ్చే యూజర్స్ ఇక్కడ కనపడరు, ఇక్కడ కనపడరు, ఎయిదర్ గ్రూప్ లోనే కనపడరు. ఓకే, సో జస్ట్ వాళ్ళు ఏంటంటే చూడండి, ఇక్కడ ఇద్దరు యూజర్స్ ఉన్నారు, ఇక్కడ డిఫాల్ట్ గా చాలా మంది ఉన్నారు, బట్ ఇద్దరు మాత్రమే లాగిన్ అవ్వగలరు. ఎందుకంటే ఓకే అడ్మినిస్ట్రేటర్ అండ్
దీస్ 2 పీపుల్ ఆర్ పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ గ్రూప్. ఓకేనా, అర్థమవుతుందా? ఎవరైతే ఈ అడ్మినిస్ట్రేటర్స్ అనే గ్రూప్ లో ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ పర్టికులర్ మిషన్ లో లాగిన్ క్యాపబిలిటీ ఉంటుంది, లాగిన్ అవ్వగలరు. అర్థమైందా? Yes, sir. ఇక్కడ యూజర్స్ అనే ఓకే యూజర్స్ దగ్గర 100 మెంబర్స్ యూజర్ ఉండొచ్చు. ఈ 100 మెంబర్స్ లో ఓకే అట్లీస్ట్ ఒక 5 మెంబర్స్ మాత్రమే అడ్మినిస్ట్రేటర్స్ గ్రూప్ లో ఉంటే ఆ 5 మెంబర్స్ మాత్రమే ఈ పర్టికులర్ సర్వర్ లో లాగిన్ అవ్వగలరు. వాళ్ళ పర్టికులర్ యూజర్ నేమ్ ఓకే పాస్వర్డ్ ఇచ్చి. అందరూ లాగిన్ అవ్వాలని రూల్ ఏం లేదు. లేదండి అందరూ ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ గ్రూప్ లో ఉన్నారు, అఫ్ కోర్స్ ఎస్ దే కెన్ లాగిన్, అందరూ లాగిన్ అవ్వచ్చు. ఎవరికైతే మనం ఇక్కడ అడ్మినిస్ట్రేటర్స్ గ్రూప్ లో అడ్మినిస్ట్రేటర్స్ ఇక్కడ చూడండి, స్టేటస్ ఇది అడ్మినిస్ట్రేటర్, మై వర్క్ ఇది మనం క్రియేట్ చేసుకున్న ప్రొఫైల్, ఇది కూడా లాగిన్ అవ్వాలి అని చెప్పేసి దీన్ని కూడా ఈ గ్రూప్ లో యాడ్ చేస్తాం. క్లియర్, అర్థమవుతుందండి? Yes. వీళ్ళకి మాత్రమే పర్మిషన్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఒక రిమోట్ డెస్క్టాప్ యూజర్స్ ఇక్కడ యాక్చువల్ గా ఇది ఇక్కడున్నా సరిపోతుంది లాగిన్ అవడానికి. బట్ ఇక్కడున్న ఈ రెండు జాయింట్ అన్నమాట, అంటే ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటుంది అడ్మినిస్ట్రేటర్స్ అండ్ ఐడెంటిటీ. సో ఇక్కడ అడ్మినిస్ట్రేటర్స్ లో ఇస్తే ఆటోమేటిక్ వాళ్ళకి లాగిన్ పర్మిషన్స్ వస్తాయి. ఇక్కడ ఓకే ఇది ఇన్ కేసు ఇది లోకల్ మిషన్ కాబట్టి ఓన్లీ ఇక్కడ లోకల్ యూజర్స్ లాగిన్ అవుతున్నారు. మరి డొమైన్ యూజర్స్ అయితే డొమైన్ యూజర్స్ కి లాగిన్ అవ్వాలంటే ఎలా? +1 minute ఉందండి, మళ్ళీ వెంటనే జాయిన్ అవ్వండి. సో ఇక్కడ యాక్టివ్ డైరెక్టరీస్ అనే యూజర్స్ ఇక్కడ ఎలా కనపడతారు? ఇక్కడ కనపడే వాళ్ళు లోకల్ యూజర్స్. యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ డొమైన్ యూజర్ పర్మిషన్స్ అయితే సింపుల్ ఇక్కడ లోకల్ యూజర్స్ తో పాటు యాడ్ అని క్లిక్ చేసి మైపీసీ దగ్గర మన డొమైన్ నేమ్ కనిపిస్తుంది, డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఏ 5 మెంబర్స్ 10 మెంబర్స్ కావాలో మెంబర్స్ సెలెక్ట్ చేసుకుని ఓకే చేస్తే వాళ్ళకి యాక్టివ్ డైరెక్టరీ వాళ్ళకి పర్మిషన్ వస్తుంది. జస్ట్ ఇక్కడ యాడ్ చేయడం అంటే ఇది ఎప్పుడు యాడ్ చేయగలం అంటే ఈ పర్టికులర్ మిషన్ ఏడీకి జాయిన్ అయితేనే యాక్టివ్ డైరెక్టరీ లో ఉన్న యూజర్స్ కానీ యాక్టివ్ డైరెక్టరీ లో ఉన్న గ్రూప్స్ కానీ యాడ్ చేయగలం. ఓకేనా? ఓకే ఓకే యాక్టివ్ డైరెక్టరీ లో జాయిన్ అవ్వని సర్వర్ ఒక గ్రూప్ సర్వర్ లో ఏడీ యూజర్స్ లాగిన్ అవ్వలేరు, అసలు యాడ్ చేయలేము.